హాజరైన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవం చెప్పాలంటే మీడియా మిత్రులందరూ కూడా నాకు చాలా పరిచయము. అంటే వాస్తవం చెప్పాలంటే మాకు వాళ్ళు గైడ్ మీడియా మిత్రులు లాంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు బ్రదర్ అన్నారు రేషన్ కార్డులో అవినీతి జరుగుతలేదా, అందులో అవినీతి జరుగుతలేదా అంటే అవినీతి అనేటువంటిది ఎవరు ప్రోత్సహిస్తారో ఏంటిది ఒక తహసీల్దార్ కార్యాలయం ఉండేదనుకుంటుంది. బయట బ్రోకర్స్ తయారైంది. బ్రోకర్స్ ఏం చేస్తున్నారు, తహసీల్దారులకు సంబంధం లేకుండా కూడా నేను ఎంఆర్ఓ మాకు దగ్గర ఎంఆర్ఓతో చేయించుకుంటా అనేటువంటిది వాళ్ళు డబ్బులు తీసుకుంటాను. అట్లాంటి వాళ్ళని కూడా మనము ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది, ప్రజల మీద ఉన్నది, మీడియా మిత్రుల మీద కూడా ఉన్నది. వాస్తవం చెప్పాలంటే మీడియా మిత్రులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మిత్రులే. కొన్ని సందర్భాలు చెప్తారు, సార్ మీ ఆఫీస్లో ఇట్లా ప్రాబ్లం ఉన్నది అంటే మేము సెట్ చేసుకుంటాం. ఇట్లాంటి వరకు మాత్రం మేము చాలా వరకు అందరినీ మేము చెప్తున్నాం. మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ప్రెస్ మీట్ అంటే ఇంతమంది రిపోర్టర్స్ వచ్చింది. ఎందుకు వచ్చిందో మా మీద గౌరవంతోనో లేకపోతే రెవెన్యూ శాఖ మీద ఉన్న గౌరవంతోనో వచ్చింది. రెవెన్యూ శాఖ అనేటువంటిది వాస్తవం చెప్పాలంటే అన్ని శాఖల కన్నా ప్రజలకు సేవలు చేయడంలో టాప్ 1లో ఉన్నది. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సర్టిఫికేట్స్ ఇచ్చేది ఎవరు అంటే ఒక తహసీల్దార్ మాత్రమే ఇస్తారు. మాకు పగలు ఉండేది, రాత్రి ఉండేది, వరదలు వస్తాయి అన్నా కూడా తహసీల్దారే వెంట ఉండాలి, కాలనీలు ములుగుతానే అంటే మనమే ఉండాలి. కరోనా కాలంలో కూడా నేను వరంగల్ తహసీల్దార్గా పనిచేస్తున్నాను, ఇక్కడ పనిచేస్తాను. అంటే ప్రజలకు మేము ఉన్నది సౌకర్యాలు కల్పించడానికే. ఎక్కడన్నా లోటుపాట్లు జరిగితే మాకు ఒక స్నేహపూర్వకంగా ఇట్లా జరుగుతుందని చెప్పాలి. మా ఖండన కూడా మీరు తీసుకోవాలి. సార్ ఇట్లా మీరు తప్పు చేసిండు, మీరు ఎందుకు తప్పు చేసిండు, ఈ తప్పు చేయడం వల్ల ఇట్లా ప్రాబ్లం అవుతుందని మా వాయిస్ కూడా పెట్టాలి. కానీ ఇప్పుడు అయినబోల్ తహసీల్దార్ గారి విషయంలో జరిగింది ఏంటిదంటే ఆ పత్రికా విలేకరి కేవలము డబ్బులు సంపాదించడానికి మాత్రమే బ్లాక్మెయిల్ చేసే వార్త ఫస్ట్ రాసిండు. బ్లాక్మెయిల్ చేసే వార్త రాసినప్పుడు అయినబోల్ తహసీల్దార్కి ఏంటిది విలేకరులతో మనకు ఎందుకు అని అతనికి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ప్రజలు ఎందుకు రాస్తున్నారు వార్త, మీరు రాసిన దాంట్లో న్యాయం లేదు. ఎందుకు న్యాయం లేదంటే నాలా కన్వర్షన్ ఒకసారి ఒక వ్యక్తి స్లాట్ బుక్ చేసుకున్నారంటే ఆపే అధికారం తహసీల్దార్ కానీ కలెక్టర్ గారికి కానీ లేదు. నాలా స్లాట్ బుక్ అయిందంటే రిజెక్షన్ చేసే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ నాలాకు సంబంధించినటువంటి వ్యక్తి అతనికి పాస్బుక్ అయి ఉండి నాలాకు సంబంధించినటువంటి ఫీ పేమెంట్ చేయాలి. ఒక నాలా స్లాట్ బుక్ చేయాలంటే మినిమం 50,000 నుంచి 5 లక్షల వరకు పే చేయాలి. పే చేస్తున్నాడు కాబట్టి అతను గుంటకు తీసుకున్నా 2 గుంటలకు తీసుకున్నా తహసీల్దార్ తప్పకుండా స్లాట్ చేయవలసి ఉన్నది. అలాంటి దాన్ని తహసీల్దార్ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయవలసినటువంటి నాలా కన్వర్షన్ కూడా కేవలం డబ్బుల కొరకు ఆశపడి మాత్రమే ఆయన మీద వార్త రాసింది. వార్త రాసినప్పుడు కూడా ఫస్ట్ టైం రాసినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్ కూడా సంప్రదించడం జరిగింది. అన్న ఇట్లా వార్త రాస్తానంటే వాళ్ళు కూడా అరే విక్రమ్ సార్ మనోడే రాయకండి మీరు అని అట్లా చేయడు, మాట్లాడదామన్న తర్వాత కూడా అతను డబ్బులు డిమాండ్ చేయడం ఉంది. మొదటి దఫాగా డబ్బులు వేయడం జరిగింది. 30,000 రూపాయలు ఫోన్పే చేసింది. ఆయన 2 లక్షల రూపాయలు అడగడం జరిగింది. ఆ 2 లక్షలు రాలేదని సెకండ్ టైం వార్త రాసింది. మళ్ళీ 3వ టైం ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇంతకుముందు బ్రదర్ రవి గారు అడిగేది మీకు ఎన్నో జరుగుతుంటే ఎన్నో పోతుంటాయి, ఫేస్బుక్లో వాట్సాప్లో వస్తుంటాయి, మీరు ఎందుకు భయపడరు అంటే భయపడడానికి కాదు, ఇక్కడ ఆత్మాభిమానం. ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ పెట్టుకొని ఒక తహసీల్దార్ ఒక్క షోకార్ నోటీస్ కూడా తీసుకొని తహసీల్దార్ మీద ఇలా వార్త రాస్తే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. మాకు ముఖ్యంగా శత్రువులు ఎవరు ఉంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మాకు శత్రువులు, అదేవిధంగా బంధువులు ఉంటారు. ఈ ఎంఆర్ఓ మీద ఇట్లా వార్త వచ్చిందని వాళ్ళకి వాళ్ళు మాకు పెట్టడం, ఏం జరిగింది అసలు ఏం చేసినావు అని వాటికి భయపడి మానసిక ఆత్మ ఒక రకంగా చెప్పాలంటే మన విక్రమ్ కుమార్ గారికి బీపీ రేజ్ అయింది. డాక్టర్ దగ్గరికి పోయి ఒక రకంగా చెప్పాలంటే మీరు చూడవచ్చు, అది స్టింగ్ ఆపరేషన్ చేసిన దాంట్లో సూసైడ్ చేసుకోవాలని కాడికి వచ్చింది. అంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళ ముందు మనల్ని ఈ విధంగా వార్త రాసిన ఉద్దేశంతోనే వాళ్ళ మీద పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు ఇంతమంది విలేకరులు ఉన్నారు, మీరు అందరూ అంటే మాకు గౌరవం, మీరు ఏ పని చెప్పండి, ఈ మండలి కాదు వేరే మండలి ఎక్కడైనా పని ఉన్నాయన్నా కూడా మేము ఆ ఎంఆర్ఓ చెప్పి మేము పనులు చేయిస్తాం. మీరు 4th ఎస్టేట్ మీ అందరి సపోర్ట్తోనే మేము పనిచేస్తాం తప్ప ఎవరినో కించపరచాలని ప్రెస్ మీట్ పెట్టలేదు. విలేకరులు అనేటి వాళ్ళని తప్పకుండా గౌరవిస్తాం. అంటే అక్రిడేషన్ కార్డు ఉన్నదా లేదా దానికి మాకు సంబంధం లేదు. వార్త రాసే ముందు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఒక తహసీల్దార్ తప్పు చేసిండు, నాలా కన్వర్షన్ చేసిండు అనేటువంటి వార్త అనేటువంటి 40,000 ఎంఆర్ఓ మీద రాసిండు. ఏం రాసిండు, తల్లి బతికే ఉన్నది, తల్లి బతికి ఉన్న తర్వాత కూడా స్లాట్ బుక్ చేస్తే ఎంఆర్ఓ చేసిండు అంటే స్లాట్ బుక్ అంటే కొడుకు అని సేల్ చేస్తాండి. బాధ్యత మీ సేవకు పోయింది, అమౌంట్ కట్టింది, స్లాట్ అయింది. తహసీల్దార్ ఏం చేయలేదు, ఆపే అధికారం కూడా లేదు. అది మెయిన్ ఏంటంటే బ్లాక్ మెయిలర్స్ కొంతమంది ఉన్నారు, 100కు 1-2% ఉన్నారు, వాళ్ళ కొరకే పెడుతున్నాం. ఇది ఎవరి గురించి ఉద్దేశం కాదు. దయచేసి ఏంటంటే రెవెన్యూ శాఖను కూడా మీరు ఏంటంటే ప్రజలలో మంచిగా పనిచేస్తాననేటువంటి తీసుకోవాలి. ఇప్పుడు మా వరంగల్ మండలి, చిన్న వరంగల్ మండలి చూసుకుంటే వేరే సంఖ్యలో రేషన్ కార్డులు వస్తున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, ఎవరు మాకు అన్నోన్ నెంబర్తో మాకు మెసేజ్ పెట్టినా కూడా మేము ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం.
గతంలో చెప్పినట్టు ఇప్పుడు గత ప్రభుత్వం మా రెవెన్యూ ఉద్యోగులు దొంగలు అవినీతి పరులు అందరూ అంటే ఇప్పుడు పేపర్ వాళ్ళు తహసీల్దార్ అక్రమార్కుడు అవినీతి తిమింగలం ఎక్కడ పనిచేసిన అదే అంటే ఆధారాలు ఉండాలి కదా. అట్లా మనం అలా చేయడం అనేటువంటి కరెక్ట్గా దీనికి ఒక ఫోరం అనేది ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవిస్తారు. దయచేసి ఏంటంటే ఇట్లా పీడిఎఫ్ పేపర్ అని కూడా కాదు, ఎవరికైనా స్వేచ్ఛగా రాసే అధికారం ఉన్నది, కానీ రాసే ముందు ఎంత ముందు ఆలోచించాలి, ఎవరి మనోభావాలకు దెబ్బతీయకుండా రాయాలనేటువంటిది మేము కోరుకుంటాము. అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కాబట్టి అతను దొరకబట్టాలనే ఉద్దేశంతో పోలీస్ కేసు ఫైల్ చేసిన తర్వాత 30,000 రూపాయలు అతనికి ఫోన్ పే చేయడం జరిగింది. 20,000 రూపీస్ ఫోన్ పే చేయడం. ఇంకోటి, మీ విఆర్ఓ వ్యవస్థ నిర్వీర్యం అయినాక క్షేత్రస్థాయిలో బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఎంఆర్ఓ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. 6 ఏళ్ళు బాధ్యులు, వీళ్ళు ఫోన్ ఎత్తారు, వాళ్ళు ఫోన్ ఎత్తారు, అదేదో జరుగుతుంటుంది. మీ వరకు వచ్చింది ఓకే, మీరు సెట్ చేస్తున్నారు. కింద బాధ్యత ఉండేది సార్, భయం ఉండేది.